ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారిని కావచ్చు, పోసాని కృష్ణమూర్తి గారిని కావచ్చు, అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అది ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దారుణం. దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు లేవు. కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి, అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. ఎందుకంటే దీని అంతటిక్కడ కారణం ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు తోడుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా భయపెట్టినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు, ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు అయితే, అదేవిధంగా ఎమ్మెల్సీ అయితే ఎవరు కూడా మేమంతా కూడా భయపడే పరిస్థితి అయితే లేదు. ఈరోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం. మీరు భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడుగు వేసే క్వశ్చన్ లేదని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీని అంతటికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇవ్వటం జరిగింది. సూపర్ 6 అన్నాడు, ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించటం, నేను చేయనని చెప్పటం, ఈ వైఫల్యాన్ని కూడా కప్పిపుచ్చుకునే దానికి ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్రమ కేసులు పెట్టి ప్రజల యొక్క దృష్టిని పక్కకి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం ఇది. ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ చూసినా కూడా ఇటు నెల్లూరు తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గాలు తీసుకున్నా, ముఖ్యంగా కావలి తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు, సముద్రపు ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, ఆఖరికి గ్రామాల్లో క్యాసినో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా ఈ మధ్య కావలి ప్రాంతంలో కూడా ఆడిస్తున్నారో కూడా మనం చూసాం. వీటన్నిటిని కూడా పక్కదోవ పట్టించేదానికి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వారి మీద లేదా ముందు కూడా మా మీద కూడా అక్రమ కేసులు పెట్టేదానికి వారు వెనకాడరు. అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు.
ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాం, తెలుగుదేశం ఇచ్చిన హామీలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద ప్రజలు ఏ విధంగా పడుతున్నారో అర్థమవుతోంది గ్రామాలకు పోతే. కాబట్టి ప్రజలు అంత అమాయకులు కాదు. తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో, ఎందుకంటే ఎంతో దూరం లేదు, ఆల్రెడీ 1 year అయిపోవచ్చింది. ఇంకా 2027 కావచ్చు లేదా 28 కావచ్చు, జమిలి ఎన్నికలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు తప్పకుండా ఎదురు చూస్తున్నారు. మళ్ళా ఎప్పుడు ఈ కూటమి మళ్ళీ పోటీ చేస్తుందా, అప్పుడు తగిన బుద్ధి చెప్పి జగనన్నకి మళ్ళీ న్యాయం మనం చేద్దాం అనే ఒక పట్టుదలతో ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నవి మీకు మళ్ళీ రిపీట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెడితే దానికి తగిన పరిహారంగా అధికారులకి ముఖ్యంగా అదేవిధంగా నాయకుడికి కూడా మేము చెప్తా ఉన్నాం, అల్టిమేటం ఇస్తా ఉన్నాం. తప్పకుండా అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నగడ చెప్పారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తుత్తుగా వ్యవహరించి ఈ విధంగా చేస్తున్నారో అధికారులు, వారందరూ కూడా రాబోయే ముందు రోజుల్లో మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో, ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తారో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా చెప్పున్నాయి. కాబట్టి అధికారులు అయితే మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి భయపడో లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడు కార్యకర్త మీద ఏ విధంగా దొంగ కేసులు, తప్పుడు కేసులు, భయపెట్టాలని చూడటం, ఇవన్నీ చేస్తే రాబోయే ముందు రోజు అవి మీకు శాపాలుగా మారుతాయి. కాబట్టి ఇప్పటికన్నా అటువంటివి మానుకొని మీరు ప్రభుత్వానికి ఇక్కడ చెప్పేది ఒకటే, మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి పనులు చేయండి, ప్రజలు మంచి పేరు తెచ్చుకోండి. మేము ఇవ్వడం కాదనం, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ మీకు ఈ విధంగా కక్ష సాధింపు దిగితే మాత్రం తప్పకుండా రాబోయే ముందు రోజు మీరు కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాకాని గోవర్ధన్ అన్న మీద పెట్టిన తప్పుడు కేసులకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం. ఇటువంటి మానుకోవాలని చెప్తున్నాం. అన్నకి అండగా ఉంటాం, దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికీ తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగిందని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.